కోలీకోడ్ శ్రీదేవి ఈమె కేరళలో నేటికి పాపులర్. కోలీకోడ్లోని బిజీ ఏరియాలో అందమైన ఐస్ క్రీమ్ పార్లర్ ఏర్పాటు చేసింది. బహుశా ఐస్ క్రీమ్ పార్లర్ వల్ల ఈమె పేరు పాపులర్ అయిందనుకోవద్దు. కొన్నాళ్ల పాటు దేశాన్నే షేక్ చేసింది పేరు, అది కూడా 1996లో. ఆ రోజుల్లోనే మోడర్న్ గా ఐస్ క్రీమ్ పార్లర్ను తెరిచింది. ఆమెకు తోడుగా మరో ఇద్దరు ఉన్నారు, కానీ వాళ్ళు తెర వెనుక ఉన్నారు. వాస్తవానికి ఈ ఐస్ క్రీమ్ పార్లర్ ఐస్ క్రీమ్ వ్యాపారం చేయడానికి ఎంత మాత్రం కాదు. ఖరీదైన ప్రాంతంలో వేలకు వేలు అద్దెలు కడుతూ లక్షల రూపాయల అడ్వాన్స్ ఇచ్చి మరీ ఒక షట్టర్ను అద్దెకు తీసుకుని వ్యాపారం మొదలుపెట్టింది కోలీకోడ్ శ్రీదేవి. పైకి కనిపించేది ఐస్ క్రీమ్ పార్లర్ బిజినెస్, కానీ అసలు వ్యాపారం సెక్స్ రాకెట్. ఈ శ్రీదేవి అందమైన యువతులు ఐస్ క్రీమ్ కోసం పార్లర్ కు వస్తే ఎరవేస్తుంది. వారు అందంగా ఉంటే చాలు బొట్టలోకి దించేందుకు ప్రయత్నిస్తోంది. మరీ ముఖ్యంగా మధ్య తరగతి యువతలకు గాలం వేస్తుంది. ఎందుకంటే ఆ ఖరీదైన అందమైన పాష్ ఐస్ క్రీమ్ పార్లర్ కు ఆ రోజుల్లో మధ్యతరగతి లేదా ఆ పైన వారే వెళ్లేవారు. యువతులు అంటే టీనేజ్ నుంచి మధ్య రకం ఆంటీల వరకు వారి ఫిగర్ ను చూసి కోలీకోడ్ శ్రీదేవి పరిచయం పెంచుకుంటుంది. ముందు మాట కలుపుతోంది. డబ్బులు ఇవ్వడానికి కౌంటర్ దగ్గరకు రాగానే ఏదో ఒక వంకతో పేరు అడుగుతోంది. ఏం చదువుకుంటున్నావని మొదలుపెట్టి నాన్నగారు ఏం చేస్తారు అంటూ పరోక్షంగా ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నారా లేదా అనేది ప్రశ్నలతోనే బ్యాక్గ్రౌండ్ తెలివిగా చెక్ చేసేస్తుంది. వాళ్ళు మళ్లీ వచ్చేందుకు ఐస్ క్రీమ్ బిల్లులో డిస్కౌంట్ ఇస్తోంది, లేదంటే సగమే తీసుకుని మచ్చిక చేసుకుంటుంది. ఒక్కసారి హాఫ్ రేట్ కు మంచి ఐస్ క్రీమ్ ఇస్తే ఆలస్యమైన తప్పకుండా రెండోసారి అమ్మాయిలు వస్తారని శ్రీదేవికి బాగా తెలుసు. ఆ తర్వాత 2-3 సార్లు పార్లర్ కు వస్తే స్నేహం చేస్తుంది. అలా మూడోసారికి ప్రైవేట్ గా మాట్లాడాలి అంటూ అందమైన అమ్మాయిలను పార్లర్ వెనుక ఉన్న ఒక గదిలోకి తీసుకెళ్తుంది. సరిగ్గా ఇంటర్ చదివే గర్ల్స్ నుంచి యంగ్ అండ్ బ్యూటిఫుల్ గా ఉన్న పెద్ద ఆంటీల వరకు గ్లామర్ ను చూసి వారిని ఎంపిక చేసుకుంటుంది. గదిలోకి వెళ్ళిన తర్వాత నీ జీవితం ఒక్క రాత్రిలో సెట్ చేస్తాను, నేను చెప్పినట్లు చేస్తావా అని అడుగుతుంది. ఎలా అని ఆ యువతులు అడిగితే ఒక పెద్ద మంత్రి గారి దగ్గరికి నైట్ వెళ్ళాలి, తెల్లవారేసరికి నిన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా శృంగారం చేసి పంపిస్తారు, పెద్దవాళ్ళు కాబట్టి నిన్ను కష్టపెట్టరు, ఒక్క నైట్ కు వెళ్తే ₹1,00,000 ఇస్తానని ఆశ పెడుతుంది. నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళు చాలా పలుకుబడి కలిగిన వారు, ఇలాంటి విషయాలను రహస్యంగా ఉంచుతాను, నిన్ను రాణిలా చూసుకుంటారు, కాస్త కోఆపరేట్ చేస్తే నేను ఇచ్చే డబ్బులకు అదనంగా నీకు ఇంకా ఇస్తారు, బాగా సుఖపెట్టావనుకో బంగారు గొలుసులు కూడా ఇస్తారు, వారిని ఎంత సుఖపెడితే నీకు అంత లాభమని యువతలకు కబుర్లు చెప్పి బుట్టలో వేసేది శ్రీదేవి. ఆ రోజుల్లో 1,00,000 అంటే మామూలు విషయం కాదు. అందాన్ని బట్టి ఆమెనే రేటు నిర్ణయిస్తుంది. ముందు భయపడతారు, కానీ కొంతమంది ఆర్థిక పరిస్థితులు చూసుకొని ఓకే అనేస్తారు. పెద్దవాళ్లు వివిఐపీలకు కన్యలు కావాలి, కాలేజీకి వెళ్లే యంగ్ అమ్మాయిలతో సుఖం కోరుకుంటారు. డబ్బులు అసలు వారికి విషయమే కాదు, కన్యలు దొరికితే ఎంజాయ్ చేయాలనేది కొంతమంది డబ్బున్న శృంగార పురుషుల పిచ్చి కోరిక. వారి దగ్గరకు ఈ శ్రీదేవి అమ్మాయిలను పంపిస్తుంటుంది. అంటే ఈ ఐస్ క్రీమ్ పార్లర్ పేరుతో ఆమె చేసే అసలు వ్యాపారం ఇది. కేరళలోని పెద్ద పెద్ద నాయకులు, ఇండస్ట్రియలిస్టులు, సినిమా పెద్దల పడక గదుల్లోకి కోలీకోడ్ శ్రీదేవి ఐస్ క్రీమ్ పార్లర్ నుంచి బ్యూటీస్ వెళ్లేవారు. అలా కొన్ని వందల మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేసింది. ఒక్కసారి తప్పుడు పని చేసి బుద్ధిగా తమ దారిలోకి తాము నిజాయితీగా బ్రతికిన అమ్మాయిలు ఉన్నారు. కానీ స్టార్ హోటల్ గదిలో మైమరిచిపోయే ఫుడ్ తో పాటు స్టార్ హోటల్ బెడ్ పై సుఖానికి అలవాటు పడ్డ యువతులు దానినే వృత్తిగా తీసుకున్న వారు కూడా ఉన్నారు. ఎందుకంటే కనీసం గేటు దగ్గరకు కూడా స్టార్ హోటల్ కు వెళ్లలేని వారు ఏకంగా లక్షలు విలువ చేసే సోట్లలో విఐపీలతో ఎంజాయ్ చేయడాన్ని అమ్మాయిలు కూడా ఇష్టపడ్డారు. పైగా తమ తల్లిదండ్రులు జీవితాంతం సంపాదించలేని డబ్బును 2-3 రాత్రుల్లోనే సంపాదించడం వారికి కిక్కునిచ్చింది. కానీ తప్పుడు పని ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఈ ఐస్ క్రీమ్ పార్లర్ సెక్స్ స్కాండల్ కూడా అంతే. కానీ ఇది మరో చోట పేలింది. సీన్ కట్ చేస్తే ఓ అందమైన రిసార్ట్ లో వ్యభిచారం నడుస్తుందని తెలిసి కోలీకోడ్ పోలీసులు రైడ్ చేశారు. అందులో ఒక మైనర్ అమ్మాయి పోలీసులకు దొరికింది. 17 ఏళ్ల ఇంటర్ చదివే అమ్మాయిని చూసి పోలీసులు షాక్ అయ్యారు. అందమైన బట్టల్లో ఉన్న చిన్న పిల్లలా ఉంది. ఆమెను ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లారు. మిగతా వాళ్ళను కోర్టుకు తరలించారు. చదువు పాడవుతుందని ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చే క్రమంలో సెన్సేషనల్ విషయం చెప్పింది. తాను మొదట కేరళ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి పీకే కున్హాలి కుట్టి దగ్గరకు వెళ్లానని ఆ అమ్మాయి పోలీసులకు చెప్పడంతో షాక్ అయ్యారు. తనను ఒక అపార్ట్మెంట్ లోకి పెంట్ హౌస్ కి రాత్రి 9 గంటలకు తీసుకెళ్లారు. ఆ రోజు రాత్రి నేను ఆయనతో గడిపాను. అసలు శృంగారంలో గడపడం నాకు అదే మొదటిసారి. కానీ ₹1,00,000 ఇచ్చారు. అయితే తొందరగా డబ్బును సంపాదించాలనే ఆశతో మరోసారి కోలీకోడ్ శ్రీదేవి పంపించిన కస్టమర్ దగ్గరకు వెళ్లాను. ఈసారి నాకు 10,000 ఇచ్చారని చెప్పింది. ఆ చిన్నారి మాటలు విని పోలీసులకు ముందు జాలి కలిగింది. అమాయకత్వంతో దారి తప్పిందని అనుకున్నారు. అయితే హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి ఆ కేసును క్లోజ్ చేసేశారు. ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పారు పోలీసులు.
ఆ అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత ఆ మైనర్ అమ్మాయి తల్లిదండ్రుల ద్వారా ఒక ఎన్జిఓ సంస్థకు ఐస్ క్రీమ్ పార్లర్ సెక్స్ రాకెట్ గురించి తెలిసింది. దీంతో ఆ ఎన్జిఓ సంస్థ సదరు ఐస్ క్రీమ్ పార్లర్ పై కేసు పెట్టింది. అంతేకాదు సదరు మైనర్ మీడియా ముందుకు వచ్చి తనను మంత్రి కున్హాలి కుట్టి చెరిచారని చెప్పేసింది. దీంతో నాటి ప్రతిపక్ష సిపిఎం కేరళ అసెంబ్లీని అట్టుడికేలా చేసింది. ఈ కున్హాలి కుట్టి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ నాయకుడు, పైగా రాష్ట్రంలో మైనారిటీలకు ఛాంపియన్ గా ఆయనకు పేరుంది. కానీ ఇదంతా తన మీద కుట్ర అని అతను ఆరోపించారు. అయితే ఈ మంత్రికి అత్యంత నమ్మకస్తుడైన తోడలుడు రవూఫ్ అనే నాయకుడు ఉన్నాడు. ఇతను మినిస్టర్ కు రైట్ హ్యాండ్. అతను ఈ మైనర్ అమ్మాయికి దాదాపుగా 5 లక్షలు ఇచ్చి మాట మార్చేలా చేశాడు. తాను ముందు చెప్పిందంతా అబద్ధమని, అసలు ఆ మంత్రిని ఏనాడు నేను కలవలేదని మీడియాకు పోలీసులకు ఆ తర్వాత కూల్గా చెప్పింది. దీంతో ఒక్కసారిగా కేసు వీగిపోయింది. అయితే భారీగా డబ్బులిచ్చి మంత్రి ఆ బాలిక నోరు మూయించాడనే ఆరోపణలు కూడా వచ్చాయి. అంతేకాదు ఆ మరుసటి రోజు నుంచే ఐస్ క్రీమ్ పార్లర్ను ఖాళీ చేసి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్లిపోయారు. ఇక కేసు ముగిసిందనగా సదరు ఎన్జిఓ సంస్థ మరో 2 మహిళలను మీడియా ముందుకు తీసుకొచ్చింది. ఐస్ క్రీమ్ పార్లర్ నుంచి వివిఐపీల దగ్గరకు ఈ కాలేజీ యువతులను కూడా పంపించారని సంచలనం సృష్టించారు. అంతేకాదు ఈసారి అపార్ట్మెంట్ వాచ్మెన్లను కూడా సాక్షులుగా చేర్చారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అసలేం జరిగిందంటే, కోలీకోడ్ వైఎంసీఏ క్రాస్ రోడ్స్ దగ్గర పీవీఎస్ అపార్ట్మెంట్ ఉంది. మధ్యాహ్నం 2:15 2 యువతులు లోనికి వెళ్లారు. ఓ 2 గంటల తర్వాత ఏడుస్తూ వారు బయటకు వస్తూ ఉండగా గేటు దగ్గర ఉన్న వాచ్మెన్లు బాలకృష్ణ, రాజన్లు వారిని చూశారు. ఏమైందని అడిగినా వాళ్ళేమీ చెప్పలేదు. ఆ తర్వాత ఎన్జిఓ సంస్థ ద్వారా ఈ యువతలు బయటకు వచ్చి జరిగిందంతా చెప్పుకొచ్చారు. అయితే ఇలా చెప్పిన మరుసటి రోజే అనుమానాస్పద స్థితిలో ఈ అపార్ట్మెంట్ కు కొద్దిగా దూరంలో ఉన్న రైల్వే ట్రాక్ పై ఈ 2 యువతులు చనిపోయి ఉన్నారు. వారి శరీరంలో మత్తుమందు ఉన్నట్లు తేలింది. కానీ ఎవరో చంపి అత్యాచారం చేసి పడేశారు అనుకోవాలనే విధంగా సీన్ క్రియేట్ చేశారు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే వారు ఆ రోజు అపార్ట్మెంట్ నుంచి ఏడుస్తూ బయటకు వస్తుండగా ఆపిన 2 వాచ్మెన్లు రకరకాల ఛానళ్లకి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. కట్ చేస్తే వారిద్దరు కూడా చనిపోయారు. ఈ అమ్మాయిల మృతిపై విచారణ జరుగుతూ ఉండగానే రాజన్ తన స్కూటర్ పై ఇంటికి వెళ్తుండగా లారీ ఢీకొట్టి చనిపోయాడు. ఇక మరుసటి రోజే మరో వాచ్మెన్ బాలకృష్ణ ఉరేసుకుని తన ఇంట్లోనే చనిపోయాడు. ఈ అమ్మాయిల మరణానికి వాచ్మెన్ల చనిపోవడానికి లింక్ ఉందా లేదా అనేది విచారించలేదు. అసలు వారు ఆ రోజు ఏ ఫ్లాట్ లోకి వెళ్లారో కూడా ఎవరికీ తెలియదు. ఆ ఫ్లాట్ ఓనర్స్ అందరినీ విచారించినా ఏ విషయం బయటపడలేదు. అయితే ఈ కేసు సమస్య పోయిందిలే అనుకున్నారు. కానీ అప్పుడే మళ్లీ బయటకొచ్చింది. ఈ స్కామ్ పై సిబిఐ ఎంక్వైరీ వేయాలని సిపిఎం నేత మాజీ సీఎం అచ్యుతానందన్ సుప్రీంకోర్టుకెళ్లారు. కానీ కింది స్థాయి కోర్టులో కేసును తేల్చుకున్నాక రావాలని, కావాలంటే ఆ కోర్టులను కూడా సిబిఐ విచారణ కోరవచ్చని చెప్పింది కోర్టు. అలా ఆ విచారణ సాగుతూ ఉండగానే మళ్లీ 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు ముగిశాయి. కొత్త ప్రభుత్వం వచ్చింది. కున్హాల్ కుట్టి మళ్లీ మినిస్టర్ అయ్యాడు. అంతా కూల్గా సాగుతుంది, అందరూ మరిచిపోతున్నారు అనగా అతనికి ఈ కేసు నుంచి బయటపడేందుకు సాయపడ్డ తోడల్లుడు రవూఫ్ సంచలన ఆరోపణలు చేశాడు. తన సోదరుడు మంత్రి కున్హాల్ కుట్టి మైనర్ బాలికను చెరిచాడు, ఆ అమ్మాయికి డబ్బులిచ్చి భయపెట్టి మాట మార్చేలా చేయించింది నేనేనని ఆరోపించాడు. అంతేకాదు ఈ కేసును వీగిపోయేలా చేసేందుకు జడ్జిలకు దాదాపుగా 40 లక్షలు ఇచ్చాడని ఆరోపించాడు. అవినీతితో 100 కోట్ల ఆస్తులు వెనకేసుకున్నాడని ఆరోపించాడు రవూఫ్. వాస్తవానికి మహారాష్ట్రలోని 300 ఎకరాల అక్రమ సంపాదన కేసులో రవూఫ్ జైలుకు వెళ్లి వచ్చాడు. మహారాష్ట్ర పోలీసులు అతన్ని వేరువేరు కేసుల్లో జైలుకు పంపారు. ఆ సమయంలో మంత్రికి తన తోడల్లుడికి విభేదాలొచ్చాయి. దీంతో ఎదురు తిరిగి కేరళ వచ్చి మరీ అసలు విషయం బయటపెట్టాడు రవూఫ్. ఈసారి సొంత తోడలుడే ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మైనారిటీ నాయకుడు, మంత్రి అయిన కున్హాల్ కుట్టి రాజీనామా చేశాడు. ఆయన ఏ కేసుల్లోనూ నిందితుడిగా లేడు. అయినా ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే మైనర్ అమ్మాయి చెప్పింది నిజమేనా? ఆ 2 యువతలను అపార్ట్మెంట్లో ఏం చేశారు? వాచ్మెన్లు ఎందుకు ఒకరోజు తేడాతో చనిపోయారు అనేది నేటికి మిస్టరీగానే మిగిలింది. కానీ ఐస్ క్రీమ్ పార్లర్ సెక్స్ స్కాండల్ గా రికార్డు క్రియేట్ చేసింది. కోలీకోట్ శ్రీదేవి మాత్రం పోలీసులకు చిక్కి బెయిల్ మీద బయటకు వచ్చేసింది. ఐస్ క్రీమ్ పార్లర్ కేసు అలా గాల్లో కలిసిపోయింది. కానీ మాజీ మంత్రి కున్హాల్ కుట్టి పొలిటికల్ కెరీర్ మాత్రం ఐస్ క్రీమ్ లా కరిగిపోయి ఆరిపోయింది. ఇది ఈ ఐస్ క్రీమ్ పార్లర్ కేసు. మరి ఈ కేసుపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.